హ్యాపీ మార్నింగ్ సార్. మై సెల్ఫ్ డాక్టర్ సుల్తాన్ రెడ్డి. టాపిక్ కార్పొరేటివ్ గ్రూమింగ్. స్పీకర్ శ్రీనివాస్ గారు. నిన్న జరిగిన సెషన్లో గ్రూమింగ్ గురించి సారు ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. గ్రూమింగ్ అంటే జనరల్గా గ్రూమింగ్ అంటే వస్త్రధారణ. ఈ వస్త్రధారణ మనం ఎక్కడ బాగా చూస్తామంటే ఒక పెళ్లి వేడుకల్లో బ్రహ్మాండంగా చూస్తాం. ఒక్కరే కాదు, ఆ పెళ్లికి వచ్చిన వందల మంది ఆ కుటుంబ సభ్యులంతా కూడా హల్దీ చేసేటప్పుడు ఒకటే డ్రెస్ కోడ్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మంగళస్నానం ఒకటే డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ తర్వాత పెళ్లి హడావుడిలో అందరూ, తర్వాత పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ మంచి టాప్ టు బాటం వరకు వస్త్రధారణ అద్భుతంగా ఉంటుంది. ఈ గ్రూమింగ్ అనేది వస్త్రధారణ. ఒక ట్రైనర్కి వస్త్రధారణ అనేది చాలా ఇంపార్టెంట్. వస్త్రధారణ ఎలా ఉండాలంటే టాప్ టు బాటం వరకు మన డ్యాన్స్ మీద నిలబడే, మన బాడీ పోచర్, నిలబడే విధానం, మాట్లాడే విధానం, డ్రెస్, బ్లేజర్, టై, షూ, ప్యాంట్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత మనం ప్రసంగం చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎక్సలెంట్గా మాట్లాడుతున్నాడు. ఇందులో శ్రీనివాస్ గారు ఒక ట్రైనర్కి కావాల్సిన ఐటమ్స్ గురించి అన్నీ చెప్పాడు. అంటే ఐటమ్స్ అంటే ఇవన్నీ కూడా ఇది మామూలుగా మీ యొక్క బాడీ పోచర్ అంటే బ్లేజర్ కానీ, టై కానీ, ప్యాంట్ కానీ, షూ కానీ, తర్వాత ఎలా నిలబడాలి, ఎలా మాట్లాడాలి, ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకేనా. మేల్ ట్రైనర్కి అండ్ ఫీమేల్ ట్రైనర్కి కావాల్సిన అన్నీ కూడా చెప్పారు. హంగు హార్ బాటం అంటే మొత్తం మన మీద ఫోకస్ పెట్టకుండా మనం తెచ్చుకున్న ఐటమ్స్ గోల్డ్ కానీ, తర్వాత నెక్స్ట్ వాచెస్ కానీ, బ్రాండ్ వాచెస్ కానీ వాటి మీద ఫోకస్ పోకుండా సింపుల్గా వెళ్ళేసేసి సింపుల్గా ప్రసంగాన్ని ముందుకు చూస్తే చాలా అద్భుతంగా చెప్పారు అని నేనుంటున్నాను. మేజర్గా మనకు గ్రూమింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక మనిషికి వస్త్రధారణ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎనీ ఆఫీస్, ఎనీ హాస్పిటల్, ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీ, అందరూ కూడా. ఓకే, థ్యాంక్ యూ.